నా ప్రియమైన బిడ్డా, నేను నీ పక్షముగా నిలిచినప్పుడు, లోకము మొత్తం నీకు విరోధంగా వచ్చినా, నీవు ఓడిపోవు. నీకు ఎదురు నిలిచే వారు ఉండొచ్చు. నిన్ను తప్పుగా అర్థం చేసుకునే వారు ఉండొచ్చు. నీ మార్గంలో అడ్డంకులు రావొచ్చు. కాని నిన్ను జయించగల శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. భయపడవద్దు. నీ మీద కుట్రలు చేసినా, నీ గురించి చెడు మాటలు మాట్లాడినా, నీ పురోగతిని ఆపాలని చూసినా, నేను నీ న్యాయస్థుడిని. నిన్ను నిలబెట్టేది నీ శక్తి కాదు, నా కృప. నీ జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అని అడుగుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, తుఫాను ఎంత పెద్దదైనా నిన్ను ముంచలేడు. ఎందుకంటే నీ పడవలో నేను ఉన్నాను. నీవు ఒంటరివి కాను. లోకం నిన్ను విడిచినా, స్నేహితులు దూరమైనా, సహాయం లేకపోయినా, నేను నీతో ఉన్నాను. నేను నీ రక్షకుడిని, నీ ఆదరణ, నీ బలము. ఈ రోజు నేను నీకు చెబుతున్నది ఇదే. విరోధి ఎవరు అని చూడకు. నేను నీ పక్షముగా ఉన్నానా లేదా అనేదే ముఖ్యం. నేను నీ పక్షముగా ఉన్నాను. అందుకే నీవు జయశీలివి. ఆశీర్వాదముతో, శాంతితో, ధైర్యముతో ముందుకు నడువు. నేను నీతోనే ఉన్నాను.